ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, నా నోటి మాటలను మా అందరి ధ్యానమును మీ దృష్టికి అంగీకారం అన్నట్టు చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు, శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, డాక్టర్ రైట్ రెవరెండ్ పి. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, వారిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వారికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. సమయంలో నాకు ఇవ్వబడినటువంటి ఈ మంచి వాక్యం దాతృత్వము అనేటువంటి విషయంలో మాట్లాడడానికి తండ్రి గారు నాకు ఇచ్చారు. అందుని బట్టి వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దాతృత్వము అనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథమందు కీర్తనల గ్రంథంలోనూ ఒకసారి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి మాత్రమే రాయబడింది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో కూడా ఒక పాట దాతృత్వం అనేటువంటి ఓడితేన ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీనిని హెపలాటిస్, లిబరాలిటీ, ఫిలాంట్రఫీ అనేటువంటి విషయాలు, అనేటువంటి మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలాంట్రఫీ అంటే సర్వోపకారం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రాముఖ్యంగా ఈ దాతృత్వం యొక్క పర్యాయ పదాలను ఆలోచన చేసినప్పుడు పరోపకారం, దాన ధర్మాలు, సహాయం, సహకార, విరాళం, ఎండోమెంట్ నిధి, ఉపశమనం, సహాయాస్తం. మరి అనగా మానవగా సంక్షేమం కోసం స్వచ్ఛందంగా చేసేటువంటి సహాయం, అవసరంలో ఉన్నటువంటి వారికి చేసేటువంటి సహాయం, మానవ జాతి శ్రేయస్సును పెంచడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని దాతృత్వం అంటారు. అలాగే దాతృత్వం కొరకు డబ్బును, ఆస్తిని, పనిని, శ్రమను కూడా విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత మాత్రమే కాకుండా దాతృత్వం కలిగినటువంటి మనుషులు, దాతృత్వం కలిగినటువంటి సంస్థలు అనేకమైనటువంటి విద్యాభ్యాసాల్లోనూ, హాస్పిటల్స్లోనూ కూడా దానము మరియు సామాజిక ఉపయోగ ప్రయోజనాలు చేయడం జరుగుతూ ఉంది. దాతృత్వం యొక్క అర్థము ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, అవసరమైన వారికి స్వచ్ఛందంగా సహాయం చేయడం దాతృత్వం. ఈ దాతృత్వాన్ని మానవతా చర్యగా పనిచేస్తా ఉంది. మరియు ఉదారత యొక్క ధర్మం అని కూడా అంటారు. ఉదారత అనేది వివిధ ప్రపంచ మతాల తత్వాల చేత ఒక ధర్మంగా పరిగణించబడతా ఉంది. మరియు సాంస్కృతిక, మతపరమైన వేడుకలు కూడా జరుపుతారు. దాతృత్వం అనేటువంటిది స్వీయ ఆసక్తితో ప్రేరేపించబడుతుంది. కీర్తనల గ్రంథము 112వ కీర్తనలో ఒక మాట చక్కగా రాయబడింది. 112వ కీర్తన 9వ వచనంలో, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని సెలవిస్తూ, యెహోవా యందు భయభక్తులు కలవాడు అనేటువంటి మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని సెలవిస్తూ, ఆయన యొక్క నీతిని, ఆయనకున్నటువంటి దాతృత్వాన్ని, ఆయనకున్నటువంటి దాన గుణాన్ని ప్రశంసిస్తూ, దాతృత్వము కలిగి వాడు బీదలకిచ్చును అంటే మంచి మనసాక్షి కలిగి బీదలకిచ్చును అనే మాట మాట్లాడుతూ, అతని యొక్క నీతి మరి నిత్యము నిలుచును, నిత్యము ఆయన యొక్క నీతి నిలుచును అనేటువంటి మాట కూడా రాయబడుతూ, మళ్ళీ వాని యొక్క కొమ్ము, వాని యొక్క తల ఘనత నుండి హెచ్చిపోవడం అనే మాట కూడా రాయబడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దాతృత్వము కలిగినటువంటి వారు ఎవరై ఉంటారు అని ఆలోచన చేస్తే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు బట్టి ఆనందించేటువంటి వాడు, ఆయన బట్టి సంతోషపడేటువంటి వాడు, లేదా కలిమి సంపద యందు మరి దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి వాడు,
వారి దేవుని దగ్గర నివాసం చేసేటువంటి వానికి ఈ దాతృత్వ గుణం ఉంటుంది అనే విషయాన్ని మరి కీర్తనకారుడు స్పష్టంగా మనకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కలిమి లేములు కాదు కానీ మంచి మనస్సాక్షి ఉంటే ఈ దాతృత్వం అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకని మనం సామాన్యంగా వాడుకునే సామెత, మనస్సు ఉంటే మార్గం ఉంటుందనే సామెత దీనికి అన్వయించవచ్చు అనే ఆలోచన కలుగుతా ఉంది. ఈ దాతృత్వాన్ని దానముగా ఎంచబడుతుంది అనేటువంటి మాట కూడా రాయబడింది. ఈ దానం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి కీర్తన గ్రంథాల్లో కూడా చక్కగా రాయబడింది. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనములో నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు అనేటువంటి మాట రాయబడింది. దేవుని యొక్క దాతృత్వం, దేవుని యొక్క దానగుణం లేదా దేవుని యొక్క దయ అనేటువంటి వాటిపైన మరి అనేకమైనటువంటి జనాలు, మనం దేవుని యందు విశ్వసించిన మనం, విశ్వసింపని వారికి కూడా మరి ఆయన భోజనం పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథంలో రాయబడిన మాటను గమనించినప్పుడు భార్యను గురించి సెలవిస్తూ సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానం అంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు గలవానికి దేవుడు తన దాతృత్వం చేత ఒక మంచి సుబుద్ధి కలిగినటువంటి భార్యను ఆయన ప్రసాదిస్తాడు. ఆయన ఎవరికి అన్నప్పుడు చక్కగా రాయబడిన మాట యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడిని గురించి, ఆయన ఆజ్ఞలు పరిపాలించేటువంటి వాడిని గురించి, ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వాడిని గురించి ఇలాగ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రాజులైన అధిపతులైన ఇచ్చు దానములలో అనేక మంది ప్రవక్తలు కొంతమంది తిరస్కరించారు. అందులో ప్రాముఖ్యంగా దానియేలు ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, దేవుడు నాకు సెలవిచ్చిన మాట నీకు సెలవిస్తాను అనేటువంటి మాట మాట్లాడి రాజు దగ్గర తాను ఘనత పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ప్రవక్తలలో మరి కొంతమంది ఆ దానములు ఆశించి పడిపోయినటువంటి వారిలో మనకు తెలిసినటువంటి ఒక ప్రవక్త బిలాము ప్రవక్త అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అపరాధం కలిగినట్లుగా కృపావరం కలగలేదు అన్నమాట రాయబడి. ఆదాము ద్వారా సంక్రమించబడినటువంటి పాపము ఎలాగైతే మానవ జాతి అంతటికి కూడా అది ప్రాకిందో, క్రీస్తు యొక్క కృపావరం, దేవుని యొక్క కృపావరం అలా సాగలేదు. యేసు క్రీస్తు కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను అన్నటువంటి రాయబడి. అనగా యేసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును తమ దేవుడుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో, లేదా ఆ ప్రయత్నంలో మరి ఘనతను అందుతారో, అటువంటి వారికి యేసుక్రీస్తు యొక్క కృప దానముగా విస్తరించబడేను అన్నట్టు మాట రాయబడి. ప్రేమైన దేవుని వారలారా, మరి పుణ్యకార్యం వలన కూడా కృపాదానం మనుషులందరికీ కూడా జీవప్రదమైనటువంటి నీతి ఆయను అన్నట్టు మాట మరొక కీర్తన గ్రంథంలో రాయబట్టి మనం చూస్తాం. ఇక దాతృత్వము, దానము లేదా ధర్మము, ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ధర్మమును రహస్యముగా చేయుము అన్నట్టు మాట రాయబడింది. అదే మాట లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో మీకు కలిగినవి అమ్మి ధర్మము చేయుడి అన్నాడు. 12వ అధ్యాయం 23వ వచనంలో కూడా అమ్మి ధర్మము చేయుడు అన్నట్టు మాట రాయబడింది. అనగా దాతృత్వము లేదా దానము లేదా ధర్మము చేసే విషయంలో దేవుడు మనకు ఏదైతే కృపావరాన్ని మనకు ప్రసాదించినాడో, మనము ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని నిలబెట్టున్నాడో ఆ స్థితిలో ఇతరులు కూడా ఉండడానికి సహాయం చేయవలసిన వారై ఉంటున్నాం. దానిని ఒక రకంగా చెప్పాలంటే దానము, దాతృత్వము, లేదా ప్రాముఖ్యంగా చెప్పాలంటే 2వ ఆజ్ఞ ప్రకారంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుకుంటే ఆజ్ఞ అందులో ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇతరులకు సహాయం చేయడము అనేటువంటిది మరి మంచి మనస్సాక్షితో చేయాలా అన్నమాట రాయబడింది. సంతోషము చేత చక్కగా పనులు చేయడం అని సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరొక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. మనం చాలా మట్టుకు మనకిష్టమైనటువంటి కార్యాలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనము చేయగలిగితే, చేయడానికి ప్రయత్నం చేస్తే
ఆ దేవుడు మనకు సహాయం చేసి ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మరి పాత నిబంధన గ్రంథంలో లేవికి రాసిన పత్రిక 23:37 వచనంలో ఒక మాట ఏమన్నది? దానములిచ్చు దినము ఏర్పాటు చేయబడినది. ధర్మము చేయడానికి ఒక దినము ఏర్పాటు చేయబడినది. దాతృత్వము కలిగి ఉండడానికి ఒక దినం ఏర్పాటు చేయబడినది అనే విషయాన్ని మరి ఆజ్ఞలలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మనం ఇచ్చేటువంటి దానములు లేదా దాతృత్వము కలిగినటువంటి వస్తువులైన, దాతృత్వం కలిగినటువంటి ఏవైనా కూడా అవి ప్రతిష్ఠించబడతాయి అనే విషయాన్ని కూడా చక్కగా సంఖ్యాకాండం 18:11 వచనంలో రాయబడింది. నిజంగా మనం ఇచ్చే ధాన్యములు అది ప్రతిష్ఠించబడితే అది ఎంత పవిత్రమైనయో మరి దాన్ని ప్రతిష్ఠించేటువంటి వాళ్ళకి, దాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి మరి మనస్ఫూర్తిగా తెలిసి ఉంటుందని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 20:40 వచనంలో, పరిశుద్ధ పర్వతమందు నాకు సేవ చేదురు, మీ ప్రథమ ఫల దానములు ప్రతిష్టములగును, అన్నిటిని అంగీకరించేదురు అంటాడు. అనగా దాతృత్వము కలిగినటువంటి వారి ప్రజలందరి నుంచి, దాతృత్వం కలిగి ఇచ్చినటువంటి ఆ సొమ్ము నుంచి, దాతృత్వం కలిగి ఇచ్చినటువంటి ఆ వస్తువుల నుంచి పరిశుద్ధ పర్వతమందు సేవ చేదురు అనేటువంటి ఒక గొప్ప యాచకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మీ ప్రథమ ఫల దానములను ప్రతిష్టములన్నిటి కూడా అంగీకరిస్తాను, నేను స్వీకరిస్తాను, నేను వాటిని ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు ప్రభు చేసిన అనేకమైనటువంటి మాట వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానము అవి కూడా మరి మంచి మాటలు కలిగినటువంటి వాగ్దానములే, అవి కూడా దాతృత్వం కలిగినటువంటి మాటలే. 2 పేతురు రాసిన పత్రిక 1:4లో, తన మహిమాతి గుణశేను బట్టి అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించున్నాడు. వాగ్దానము ఆలస్యము కాదు. వాగ్దానములు ఆలస్యమైనప్పటికీ కూడా మన దగ్గరికి వస్తాయి. వాగ్దానంలో నిలకడగా ఉండవలసిన వారై ఉంటున్నాం అనే మాటను సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. చివరికి యోహాను రాసిన పత్రిక 2:25 వచనంలో, నిత్య జీవం అనుగ్రహించును అన్నటువంటిది ఆయన వాగ్దానమై ఉంటున్నది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చినట్టు ఒక మంచి కృప, మంచి దయ ఆలోచన చేసినప్పుడు మన బైబిల్ గ్రంథంలోను ఇస్లామిక్ మోర్మన్ బోధనలో కూడా దాతృత్వం గురించి ఒక ముఖ్యమైన భాగమై ఉంటున్నది. దాతృత్వము అనేకమైనటువంటి సంస్థలు స్థాపించబడడానికి కూడా అవకాశం కల్పించింది. ఈ దాతృత్వం అనేటువంటి మంచి గుణాన్ని క్రైస్తవులమైనటువంటి మనం తప్పక దాన్ని కలిగి ఉండవలసిన బాధ్యత మన మీద ఉందని మనం చేస్తా ఉన్నాను. నిజానికి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దాన గుణము చేత, తన యొక్క దాతృత్వం చేత తన ప్రాణమునే మనకు అర్పించుచున్నాడు. ప్రాణమునకు మించినటువంటి ఏమీ లేదని బైబిల్ సెలవిస్తాడు. కనుక ప్రాణాన్ని అర్పించినటువంటి దేవునికి, ఆ ప్రాణములో మనము ప్రాణమై, ఆ ఊపిరిలో మనం ఊపిరై, దేవుని వ్యక్తులుగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి మనం ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి ఆ దాతృత్వ గుణాన్ని, దాన గుణాన్ని మనము కూడా కలిగి ఉండి, ఎవరైతే అవసరములు కలిగి ఉన్నారో, ఎవరైతే నిజంగా వారి అవసరం కలిగి ఉన్నారో వారికి తప్పకుండా సహాయం చేయవలసిన బాధ్యత మనందరిపైన, ప్రాముఖ్యంగా క్రైస్తవుల పైన, క్రీస్తును ఆనుకుని జీవిస్తున్న వాళ్ళందరిపైన ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా గల మనం ధన్యులం. అటు ధన్యత కలిగిన మనం దాతృత్వము, దానము, ధర్మము క్రీస్తు వలె కలిగి ఉండవలను. బోధించు మనం, విని గ్రహించు మనం, లేదా విని గ్రహించు సంఘం వీటి ఆసక్తి కలిగి కూడా నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నేను మనం చేస్తా ఉన్నాను. అలాగనే ప్రియమైన దేవుని వారలారా, దాతృత్వము అనేటువంటి మొదటి మాట చేత రాయబడినటువంటి ఒక పాట 573వ కీర్తనలో ఉన్నది. ఈ కీర్తనలో రాయబడిన మాటలన్నిటిని కూడా మనం గమనించినప్పుడు, సంతోషముగా ఇయ్యండి, సంఘ సేవకు సొమ్ము అర్పించండి, ప్రతి ఆదివారం కూడా దేవునికి కానుకలు సమర్పించండి, దిక్కులేని జనులను దీవించండి, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం, వెదజల్లి అభివృద్ధి పొందండి, వర్ధిల్లిన కొలది మీరు దేవునికి చెల్లించండి అనేటువంటి మాటలు చక్కగా రాయబట్టి మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మంచి మాటలు కలిగిన మనం, ఈ మంచి దేవుణ్ణి కలిగిన మనం, ఈ శాంతియుతమైనటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఈ లోకంలో దేవుణ్ణి పొందుకున్నాం. దాన్ని బట్టి మనకి ఇవ్వబడిన మాట ఏంటనగా, మనము ధన్యులం. అట్టి ధన్యత కలిగినటువంటి మనం ఈ లోకంలో జీవించినంత కాలం
మనకు చేతనైనంతలో దాతృత్వాన్ని, దానాన్ని, ధర్మగుణాన్ని కలిగి ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ నేను కొన్ని మాటలు ముగిస్తా ఉంటున్నాను. దేవుడి వాక్యమును మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇగో తండ్రి, మీరు నా నోట మాట ఉంచినటువంటి ప్రభువా, దాతృత్వం అనేటువంటి విత్తనాన్ని అనేకులమైనటువంటి మీ కుమారులకు, కుమార్తెలు మంచి హృదయములను విచ్చబడి ప్రభువా 30, 60 నూరంతల ఫలింపనట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎలాంటి స్థితిలో మాకు దానగుణాన్ని మీకు నేర్పించి ఉంటున్నారు. మేము కూడా ప్రభువా, మరి మా ఎడల వారి అవసరం కలిగిన వారందరికీ మేము కూడా దానగుణం, దాతృత్వం కలిగి జీవించలాగా మా జీవితాలను తీర్చిదిద్దుమని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా పైన ఉంచుమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.